హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. ఈ ఉసిరికాయలైతే నాటు ఉసిరికాయలనమాట, చిన్నవి. ఇవి చాలా బావుంటాయి. వీటితో అయితే బావుంటదని చెప్పి నేను నాటు ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నా. ఇంకా పెద్ద వాటికంటే ఇవైతే బావుంటాయనమాట. ఇవైతే బాగా శుభ్రంగా కడుక్కొని వాటికి ఇంకా అవి ఉంటాయి కదా, చెట్టు నుంచి తెంపిన మూడికల్లాగా అవి తీసుకొని శుభ్రంగా చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలనమాట, తడి లేకుండా. ఇంకా బాగా ఆరిన తర్వాత ఇంకా నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నా. ఇంకా ఏ పచ్చడైనా కూడా పల్లి ఆయిల్ అయితే బావుంటది కదా! ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఈ ఉసిరికాయలైతే దాంట్లో ఇంకా మనం ఫ్రై చేసుకోవాలనమాట. అంటే ఇంకా మనం పైన కొంచెం వాటర్ పెట్టి చేస్తే చాలా బాగా ఆహ్, ఫ్రై అయితే బావుంటదనమాట. సాఫ్ట్‌గా ఉంటది, గట్టిగా అవ్వకుండా ముక్క. ఆ ఉసిరికాయ అనేది ఈ సీజన్‌లో అయితే ఉసిరికాయ మంచిది కదా! ఇంకా అందుకోసం అని చెప్పి నేనైతే ఉసిరికాయ పికిల్ చేస్తున్నా. మా పిల్లలకు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఈ ఉసిరికాయ అంటే. ఇంకా ఎక్కువ ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదా! అందుకోసమని ఇంకా చేస్తున్నాననమాట. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా! ఇలా అయితే సరిపోతదనమాట. మరీ ఎర్రగా అయితే అవసరం లేదు. సో, ఇప్పుడైతే 2 స్పూన్లు మెంతులు వేయించుకుంటున్నా. సో, ఈ మెంతులైతే ఇంకా కలరొచ్చినాయి కదా! సరిపోతది. ఇప్పుడు జీరా 2 స్పూన్లు జీరా ఏయించుకుంటున్నా. ఇంకా చాలామందైతే జీలకర్ర వేయరు, జీలకర్ర పొడి. నేనైతే వేస్తా అనమాట. జీలకర్ర కూడా హెల్త్‌కి మంచిది కదా! ఇంకా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా ఇవి కూడా వేసుకుంటున్నా. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలనమాట, చిటపట అనేంత వరకు ఆవాలు. అంటే బాగా వేయించుకోకూడదు. అవి చిటపట అంటాయి కదా! అంతవరకు వేయించుకుంటే సరిపోతదనమాట. ఈ ఆవాలు కూడా చాలామంది వేయరు, ఓన్లీ మెంతులే ఏస్తారు. కానీ నేను ఆవాలు, జీలకర్ర కూడా వేస్తా టేస్ట్ కోసం. ఇవైతే పావు కేజీ వెల్లిపాయలనమాట. కేజీ ఉసిరికాయలు తీసుకున్నా కదా! పావు కేజీ వెల్లిపాయలు. ఇవైతే ఇంకా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు. ఆయిల్ అయితే వేడిగా ఉంది. నేనైతే ఇంకా సెపరేట్‌గా పోపనేది చేయట్లేదు. అందుకోసమని ఆ హీట్‌గా ఉంది కదా! దాంట్లో వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇవైతే ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే కొంచెం బ్లాక్ అయితది. అందుకోసం అని చెప్పి ఇంకా నేనైతే కల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నా. కల్లుప్పు అయితేనే ఏ పచ్చళ్ళైనా టేస్ట్ అనేది ఉంటది. అందుకోసం కల్లుప్పు అయితే నేను మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నా. ఈ కారం వచ్చేసి పచ్చళ్ళ కారం బయట దొరుకుతది. పావు కేజీ పావు కేజీ అయితే తెప్పించాననమాట. దాంట్లో 100 గ్రామ్స్ అయితే వేసుకున్నా. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ఆవాల పొడి ఉంది కదా! జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఇంకా కలుపుకోవాలనమాట. ఇంకా ఇదైతే పూర్తిగా చల్లారిందా లేదని చూసుకున్న తర్వాతే కలుపుకోవాలి. ఇంకా నేనైతే కొంచెం ఆయిలు వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే సరిపోకుంటే కలుపుకోవచ్చని. దీంట్లో అయితే ఆయిల్ అనేది సరిపోలేదు కదా ఇప్పుడు. ఇంకా ఆయిల్ అనేది వేసుకోవాలి మనం. అందుకోసమని నేనైతే కొంచెం హీట్ చేసి పక్కన పెట్టుకున్న. చల్లారిన తర్వాత మళ్ళీ మిగతా ఆయిల్ వేసి కలుపుకున్నాననమాట. చూసారు కదా ఎంత బాగా ఉందో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.